మనుషులలాగే సునకాలకు జీవించే హక్కు ఉందని, వాటి కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేసి ఆహారం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు అన్నారు. భూమిపై పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుందని, మనుషులతో పాటు కుక్కల్ని కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సమావేశమై పేర్కొన్నారు. నగరంలో అక్కడక్కడా పిల్లలు కుక్క కాటుకు గురైతే ప్రతి సునకం అలాగే చేస్తుందని ప్రచారం చేస్తూ వాటిని హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ, పోలీస్ వ్యవస్థలలో సునకాలు కీలకంగా పనిచేస్తున్నాయని, వాటిని కాపాడుకోవాలన్నారు. వాటికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయకపోగా ఆహారం పెట్టే వాళ్లను ఇబ్బందికి గురి చేస్తున్నారని వాపోయారు. చాలా మంది హరాస్ చేస్తున్నారు, ఇట్లా డాగ్స్ కి ఫీడ్ చేయొద్దు, మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని. వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, దయచేసి మమ్మల్ని ఎలవ్ చేయండి. అండ్ GHMC కూడా మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. అసలు ఇక్కడ డాగ్ క్యాచర్స్ వస్తున్నారు, వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోతున్నారు. చెప్పిన వాళ్ళు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఆపరేషన్ అయిన డాగ్స్ ఎక్కడనో తీసుకొచ్చి ఎక్కడనో వదిలేస్తే అట్లా పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి. కాబట్టి అట్లా కాకుండా ఏం చేయాలంటే ఎక్కడ ఉన్నాయో అక్కడ వదిలేసేయడము మంచిది. ఇక్కడ డాగ్స్ పోయి వేరే చోట వేరే డాగ్స్ ఇక్కడ తెచ్చే వరకు అవి ఒకరిని చర్చించుకొని పిల్లలు వచ్చి రాళ్లు కొట్టి ఇలాంటి జరగడంలోనే పిల్లల మీద ఇష్యూ అవుతుంది. కానీ ఇలాంటి జరగకుండా చూడాలంటే మున్సిపల్ వాళ్ళైనా ఎంకరేజ్ చేయాలి. జవహర్ నగర్ లో ఒక బాబుని కుక్కలు అటాక్ చేశాయి. మాకు చాలా బాధగా ఉందండి. ఇక్కడ డంప్ ఏరియా ఉందండి, చాలా అంత చెత్త అంతా వేస్టేజ్ అంతా అక్కడ వేస్తా ఉంటారు. అక్కడికి చాలా కుక్కలు, అంటే ఆ చుట్టుపక్కల కుక్కలే కాకుండా అదర్ డాగ్స్ కూడా అక్కడ వదులుతున్నారండి. కుక్కలు జనాలను కరవాలని మేము ఎప్పుడు అనుకోమండి. మేము ఫీడింగ్ చేస్తాము, మమ్మల్ని ఫస్ట్ కరవాలి కుక్కలు. అసలు మనుషులు ఫీడింగ్ చేసేటప్పుడు మనుషుల్ని వాళ్ళనే కరవాలి కదా. మరి ఎక్కడో ఉన్న వాళ్ళని అందరినీ ఎందుకు కరుస్తున్నాయంటే వాటికి 99% అటాచ్మెంట్ ఉన్నిందండి. ఒక్క కేసు ఎక్కడో జరుగుతూ ఉంటది. ఇట్లానే అంబర్పేట గానీ జవహర్ నగర్ గానీ అట్లా జరిగినప్పుడు మూగజీవికి అన్ని కుక్కల్ని తీసుకుపోయి, ఒక కుక్క తప్పు చేసిందని అన్ని కుక్కల్ని తీసుకుపోయి ఎక్కడో అడవిలో వదిలేయడం, లేకుంటే వాటిని క్యాచ్ చేసి ఎక్కడెక్కడో వదిలేయడం కాదు.